హలో అండి. అయితే మళ్ళీ ఛాలెంజ్కి వచ్చేసిన. మా మమ్మీ చేతిలో కనిపించేసింది మీకు ఆల్రెడీ. మొత్తం అంటే నువ్వు కలర్ఫుల్గా కింద ప్లేట్ నిండా పెట్టుకున్నావా? దాపెట్టినాము కింద. నేను కూడా రివీల్ దాపెట్టినాడంట. చేసేస్తున్నా. నేను కూడా రివీల్ చేసేస్తున్నా. చూసిరా ప్లేట్ ఎంత బాగా ఎంత మంచిగా డెకరేషన్ చేసిందో. మా ట్యూస్డే సాటర్డే స్పెషల్స్ లాగా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇది సమ్మర్ స్పెషల్ మమ్మీ. ఇది సమ్మర్ స్పెషల్. ట్యూస్డే సాటర్డే స్పెషల్ కాదు, ఇది మన అస్సలు సమ్మర్ స్పెషల్. మా మమ్మీకి మంచిగా కడుపు కూల్గా ఉండే ఒక ఛాలెంజ్ చేద్దామని అనుకున్నా. సరే అని చెప్పి చాలా హెల్దీ స్పెషల్. మా మమ్మీకి మంచిగా నేనే డెకరేషన్ చేసి నేనే షాక్ అయినా ఎంత మంచిగా ఎట్లా పెట్టిండా అని. అసలు ఇక్కడ వచ్చి కూర్చుండేవారు. అదే కదా. దా మమ్మీ చేసుకుందామన్నా. ఏం చేసినవరా అంటే తీసుకొచ్చి చూపించిన. చూసి షాక్ నిజంగా అసలు నేను షాక్ అయినా ఇది చూసి. అయితే ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అడిగారు అన్న ఫ్రూట్స్ ఛాలెంజ్ అయ్యి ఫ్రూట్స్ ఈ రోజు సండే స్పెషల్ అంటున్నావు, సమ్మర్ స్పెషల్ అనుకుంటా. సమ్మర్ స్పెషల్ మనకి ఎప్పుడు సండే స్పెషల్స్ అంతాయా? అయితే చాలా మంది అడిగినారు సబ్స్క్రైబర్లు. కాకపోతే ఒకరు ఇద్దరు అయితే నేను కామెంట్ పెట్టేవాడిని. చాలా మంది అడిగారు అన్న ఫ్రూట్స్ చేయొచ్చు కదా అని చెప్పి. ఈ సమ్మరే కాదు, మొన్న పోయిన సమ్మర్ నుంచి అడుగుతూనే ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి మంచిగా డెకరేషన్ చేసుకొని మా మమ్మీతో చేస్తున్నా. నాకు ఇదనమాట. మమ్మీ ఫుల్ గా తినేసి పడుకోనన్నా మంచిగా. ఇది ఏం కాదులే మమ్మీ, మంచిదే ఇది. ఇప్పుడు టైం 3 అవుతుంది అనుకుంటా, 3:30 తినేస్తాను. ఏం కాదు, ఫ్రూట్ మంచిగా ఎంత మంచిగా ఇది. అయితే చేయితోనైనా తినచ్చు లేదా ఫోర్క్ తో అయినా తినచ్చు మమ్మీ. నీకు రెండు ఆప్షన్లు ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిన 5 ఉండగా 5 అవన్నీ ఎందుకు మనకి, ఇవన్నీ వేస్ట్. నేను ఫోర్క్ తోనే తింటా మమ్మీ. ఏదైతే ఫోర్క్ తో అవ్వదో అది మాత్రం చేయబెట్టి తింటా. అయితే నాన్న మొన్న అన్న అది క్వశ్చన్స్ అడుగుతలేరు ఏంది అన్నారు. అట్లనే నా వీడియోలో కూడా కామెంట్స్ పెడతారు అమ్మ అడుగుతలేరు ఏంది అని. అయితే ఈ రోజు నాకు ఇది చూస్తుంటే నాకు అడగాలనిపిస్తుంది అన్న. మా మమ్మీ ఒక వింతైన ఒక మంచి వింత ఏం లేదు నాన్న, ఇది అందరికి తెలిసిందే, కామన్ క్వశ్చన్ ఒకటి అడుగుతుందంట. కొంచెం తినే వరకు ఆగి వెయిట్ చేసి ఏం అడుగుతుందో క్వశ్చన్ చెప్పేయండి. ఆ చెప్పిన వాళ్ళకి నేను ఒక మంచి గివ్ అవే ఇస్తాను. ఓకే, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకైతే ఫ్రూట్స్ అసలు అబ్బా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మరి గెలిస్తే నాకేమిస్తావు గివ్ అవే? గెలిస్తే నెక్స్ట్ ఛాలెంజ్ నువ్వు ఏది చెప్తే అది నేనే స్వయంగా ఉండి నీకు చేసిస్తాను. సూపర్ పట్టిగా ఏదైనా చెప్పు మమ్మీ, నీ ఇష్టం. ఓకే, అలా ఇది చెప్పి అసలు నిజానికి ఫ్రూట్స్ తొక్కతో సహా మింగేసిన కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఇందులో అన్ని తొక్కతో మింగేసేటి మమ్మీ. ఇది ఒక్కటే జర మస్క్ మిలన్ ఒకటి అది తినేయాలి పైన. అయితే అది మమ్మీ నువ్వు ఒకవేళ గెలిచినావు అంటే నువ్వు ఏది అడిగితే అది చేస్తా. స్టార్ట్ చేద్దాం మమ్మీ. స్టార్ట్ చేద్దాం నాన్న. మస్తుంది అసలు చూస్తుంటే, మస్తు అంటే మస్తుంది. ఫస్ట్ నేను కూడా ఇదే తిన్నాను. అసలు డైలీ తిండి మానేసి డైలీ ఇట్లా మమ్మీ 2 పూటలు తినాలి. పొద్దున ఒకసారి నైట్ ఒకసారి. సేమ్ పండుగలాగా తయారవుతాం. ఇందులో ఏ పండుగలాగా అవుతామో కామెంట్ చేయండి. ఈ పండుగ అవుతాం. యాపిల్ పండు అంటారు మమ్మీ. యాపిల్ కంటే బనానా తెల్ల ఉన్నాయా ఉన్నాయి. పైన కలర్ ఎర్రగానే ఉంది. మరి వాటర్ మిలన్ నాచా పైన గ్రీన్ ఉంటుంది వాటర్ మిలన్. యాపిల్ కాస్ట్లీ పండు కాబట్టి యాపిల్తో పోల్చారు. ఆ సామెత కూడా మంచిగా తిని యాపిల్ పండు లాగా అవుతామని. అవునా? మరి ఉన్న పండు అన్నిట్లో అదేగా కాస్ట్లీ. కాశ్మీర్లో పడుతుంది కాబట్టి కాస్ట్లీ. అక్కడ చీపే ఉంది, అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా ట్రాన్స్పోర్ట్. ఏందో అన్నం కంటే ఎక్కువ అంత ఫాస్ట్ కడుపు నిండిపోయింది. ఇందాకనే తినా. అది కాక ఇవి చున్ని కట్ట కనిపిస్తుంది కానీ పెద్ద ఉన్నాయి. బనానా ఎంత ఎన్ని? 2 3? 2.
డాడీ ఏమో ముచ్చిన వాళ్ళు అవుతున్నారు. మీ డాడీ ఇంటికి వచ్చే వరకు భయపడ్డాడు, నన్ను కూర్చోమంటాడు ఆయన. నువ్వు ఇది రెడీ చేసే వరకు డాడీ వచ్చేవారు. ఫ్రూట్స్ ఉండేసరికి ఇది మళ్ళీ ఏమైనా టెండర్ పెట్టిందా, లాస్ట్ టైం ఐసాబిల్కి పెట్టిండు అనుకుని మళ్ళీ అది. ముందు పెద్ద తినేసి తర్వాత చిన్న ఈజీగా తినేసాము. పెద్ద అయిపోయినాయి. ఈజీగా పడగాక ఫుల్ అయిందన్నా. తర్వాత ఈజీగా తినే పండు ఇది. నిన్న వీడియో పెట్టినాము అమ్మ, మొన్న ముగ్గురం కలిసి ల్యాండ్ పెట్టినాం వీడియో. దానికైతే అసలు ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అన్ని పాజిటివ్ కామెంట్స్. నీకు దేనికైనా పాజిటివ్ పెడతారు నాకన్నా అక్కడక్కడ తిండి కోసం ఆ తిండి అని పెడతారు, కానీ నీకు మాత్రం నిజంగా మీరు మస్తు జెన్యున్గా ఉన్నారు, మీరు ఏం పట్టించుకోకండి. సూపరు. అయితే ఈ మధ్య ఒక ఫ్రాడ్ జరిగింది, అది ఏందనేది మన వీడియోలో నేను షేర్ చేస్తాను కొంచెం టైం తీసుకొని. ఇక్కడైతే అద్దాను. అయితే చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, సేమ్ టైం అట్లనే వీడియో బాగా పోయింది. ఇట్లనే సేమ్ మేము కూడా ఇట్లా ఉంటాం, మేము కూడా అట్లా ఆలోచిస్తాం, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోరు, మీరు అందరు మంచిగా ఉంటారు అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్. అది వాళ్ళ ప్రేమ నాన్న. వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఎవరైతే మమ్మల్ని ఓన్ చేసుకున్నారో వాళ్ళు ఇట్లా. అలాంటి మంచి మన ఫ్యామిలీలో లాంటి మనుషులైన మన సబ్స్క్రైబర్లు అందరూ ఎప్పుడు అట్లే ఉండండి, మంచిగా ఎప్పుడు అట్లే సపోర్ట్ చేస్తాం. మీ అందరికి కూడా మా ఫ్యామిలీ మేము మీతో ఎప్పుడు ట్రూగానే ఉంటాం. మేము ఏది ఫేక్గా ఉండి ఈ వీడియో యూతలు ఒకలాగా మీతో ఒకలాగా అసలు ఉండం. మేము ఏమున్నా మీతో కరెక్ట్గా ఉండి కరెక్ట్గా షేర్ చేసుకుంటాం. నాకు కడుపు నిండిపోయిందిరా అసలు. నిజానికి నేను కర్బూజా తినేసిన, అది తిన్నా, యాపిల్స్ సగం తిన్నా, చాలా హెవీ అయిపోయినాను. ఇది అదే అంటాను, మంచి అయితే పడదు, కాకరకాయ ఆరోగ్యానికి మంచిది, చేదు. ఫ్రూట్స్ ఎంత మంచిది, కానీ ఇందాకనే కదా నేను తిన్నది. మంచిగా అదేంటిది బెండకాయ ఫ్రై, తోటకూర తాలింపు, చిక్కుడుకాయ తాలింపు, పాలకూర పప్పు వేసుకొని కడుపు నిండా తిన్నా. తినేసి ఇట్లా పడుకున్నాం, ఒక గంట పడుకొని ఇట్లా ఉన్నా. మమ్మీ రావా అన్నాడు. చూస్తే ఇగో ప్లేటు. మమ్మీ మస్తు మంచిది మమ్మీ. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని అసలు నైట్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు మీ ఎండలో ఆ వంటలు చేసి మంచిగా ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఇట్లా పండ్లు తిని కూల్ అవ్వచ్చుగా మమ్మీ. కూల్ అవుతామని చెప్పి తెస్తే ఎందుకు మమ్మీ ఛాలెంజ్ లా చేస్తారు. ఒరే ఫుల్ ఉందిరా. ఆరెంజ్ తిని మమ్మ ఒక 5 మింగుతుంటే బయటకు వెళ్ళేటట్టు ఉందిరా. పుల్లగా ఉన్నాయి చూడు. పుల్లగా ఉన్నాయా? ఈ ఆరెంజ్లని నీ వీటిని చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చిందిరా నాయన. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఎందుకు ఇస్తారు? ఈ ఆరెంజ్లు పిసపిస అయిపోయి ఇప్పుడు హాస్పిటల్ది గుర్తొచ్చింది నాకు కూడా. అమ్మా ఘోరమైన సంఘటన అది. నాకు ఒట్టిగా రండి నిజంగా ఇట్లా పెట్టి ఇట్లా చూస్తున్నాను దీన్ని. నేను కూడా చూస్తుంటే నువ్వు గుర్తొచ్చి నాకు కూడా అదే గుర్తొచ్చి. ఈ ఆరెంజ్ చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి చేసిన నా కొడుకు. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాము. ప్రేమతో చేసినా కానీ మా మమ్మీ మా అక్క దానికి గలీజ్ చేసేసి. అయితే నాకు సర్జరీ అయినప్పుడు ఆరెంజ్ ఫ్రూట్స్ ఉండే నా దగ్గర. అయితే మార్నింగ్ సర్జరీ అయిన 2 days ఓన్లీ లిక్విడ్సే, అంటే మూతి కదలద్దు కదా. మూతి సగం పగిలిపోయింది ఇక్కడ వరకు, మూతి ఇక్కడ వరకు, ఇగో ఇక్కడ ఇల్లు పగిలిపోయింది, ఇగో ఇక్కడ. ఇదంతా కూడా సర్జరీ, స్టిచెస్, ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి స్టిచెస్ ఏవి కనిపిస్తలేవు. కాకపోతే కొంచెం ఇట్లా మార్క్ లాగా కొంచెం మూతి వంకర పోయింది.
నోరు తెరవద్దు, నోరు తెరవకుండా ఓన్లీ జ్యూసులు మాత్రమే జ్యూస్ తాగాలి. చెప్పినారు. అయితే నా బిడ్డ లేదు, ఇంటికి పోయినుండే, అక్క లేదు కదా, అక్క లేదు మమ్మీ, జ్యూసర్ లేకుండే ఆడ. జ్యూసర్లు గీసర్లు ఏమున్నాయి, పండ్లు మాత్రం ఉన్నాయి. అయితే నా బిడ్డ ఇంటి నుంచి చేసుకొని వస్తా అని చెప్పి వచ్చింది, కానీ లేట్ అవుతుంది. మా మమ్మీకి ఏమో ఏం లేదు తిన్నీక, అక్క వచ్చేదానికి లేట్ అవుతుంది, ఈడ ఏమో జ్యూస్ తీసేదానికి ఏం లేదు, ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకేం చేసిండు, ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకొచ్చిండు, గ్లాస్ పట్టుకొచ్చి ఆ ఆరెంజ్ పైన పొట్టు తీసేసి, ఈ పొట్టు తీసేసిండు. ఇంతే, ఇట్లా పట్టుకొని ఇగో ఇట్లా పిసికి, ఇగో ఇంకా అంతే, ఇగో ఇట్లా పిసికి, ఇగో ఇట్లా తీసిండు రసం, గ్లాస్ నిండా తీసి ఇట్లా వేసిండు. ఇది కూడా సగం అందులో పడ్డది. అట్లా పిసికి మా మమ్మీ తెలియదు అట్లా నేను పిసికింది, పిసికి అదంతా తేడా తేడా అయిపోయి, తేడా అంటే అబ్బా వామ్మో, గ్లాస్ లో కొంచెం నల్లగా కొంచెం ఎర్రగా, మా మమ్మీకి తాగకుండా అసలు ఎట్లా చేసినవారా, ఎట్లా చేసిండు, ఏం లేదు ఇక్కడ జ్యూసర్ చేసారు, ఎట్లా చేసినాం అంటే ఆవు మమ్మీ చూపిస్తా అని చెప్పి మళ్ళీ తీసి ఇట్లా చేసి చూపించిన. మా మమ్మీకి అయితే వామిటింగ్ వచ్చింది, అది ఆపుకుంటుంది మా మమ్మీ, ఎక్కడ కుట్లు ఊసిపోతాయి అని. ఒక పక్కన నవ్వు, పక్కన చూస్తే అక్కడ అది డస్ట్బిన్ ఉంటది కదా, వీడి పిప్పి చేసిన పొట్టంతా కూడా డస్ట్బిన్ లో వేస్తున్నాడు. నాకు అది చూస్తుంటే వాంతి వస్తుంది. వాడు ఈ రకంగా పిండి నాకు చూసి ఇచ్చిండ, ఎట్లా పిండిండు తిని నజ్జను. కానీ నా కొడుకు ప్రేమగా అనిపించింది. అయితే ఇంకా నా బిడ్డ వచ్చి ఒరేయ్ పప్పి ఏంద్రా ఇదంతా అన్నది. అక్క అది అమ్మకు మమ్మీకి జ్యూస్ చేసి ఇచ్చినాక అన్నాడు. అంటే మమ్మీ అది తాగినవా అని అంటుంటే నాకు నవ్వు మూతి ఇట్లా పెట్టుకుని ఇదే పరిస్థితి అండి. అమ్మాయి పోతాయి అని చెప్పి ఏంది అంత ఆటలు ఉందా అసలు, ఏంది నవ్వుపిస్తున్నావు ఎందుకు, పాను అసలు బయటికి వా. వీడే మా లక్క తిట్టాడు, నువ్వేమన్నా మనిషి నడు బయటకెళ్ళు. ఎందుకంటే మరి ఒకటే రోజు అయింది కుట్లేసి, ఆ టైంలో ఎట్లా చీలిపోతాయి మొత్తం. అమ్మని అంతగా మమ్మీని అంతగా నవ్విస్తున్నావు, నొప్పి నడు అని. నేను ఒక పక్క మస్తు సీరియస్ అయిపోయి నాకు భయం అవుతుంది ఆడ. మా మమ్మీ ఏంది అట్లా, మా అక్క కూడా ఆటలా అసలు సర్జరీ అయ్యి ఒక రోజు అవ్వట్లేదు అయినా కూడా నవ్వుపిస్తుంది తెలిసి కూడా అని చెప్పి. అయితే ఇంక నేను గోడ సైడ్ కి మలుకున్నానా ఆపుకోవడానికి, సౌండ్ చేస్తుంది మళ్ళా మొక్కాలని చెప్పుకొని తిరుక్కున్నాము. చిన్న సౌండ్ ఇంకా మా అక్క దగ్గర నుంచి ఒక సౌండ్ రావడు. అది అయితే వీడు తిడుతుంటే ఏం చేసినావు, సరేరా అని చెప్పి నా బిడ్డ అటు మలుకుంది, నేను అటు గోడకు మలుకున్నా. నా బిడ్డ ఏం చేస్తుంది, ఇట్లా అంటుంది, కొంచెం సౌండ్లు. ఇంకా నా బిడ్డ నవ్వుతుందేమో, నేను అటు మలుకున్నా, నాకు నవ్వు వస్తుంది. అసలు అదైతే మర్చిపోలేమండి, మస్తు నవ్వుకున్నాము. నేనైతే మస్తు భయము, ఒక పక్క ఏమైతుందో తెలియదు అసలు, ఏంటది నా వల్ల కాక నోరు ఇట్లా పట్టుకొని మొత్తం చీలిపోతే అసలు ఆ టైంలో మనం ఇట్లా కొంచెం తెలిసినా కూడా పోతుంది. అలాంటిది నవ్వడం అంటే అయితే ఇప్పుడు కాదు ఎప్పటికీ మాకు ఇది చూసినప్పుడల్లా నేను నా బిడ్డ అయితే ఇప్పటికి నవ్వి చచ్చిపోతాం. వాడు జ్యూస్ చేసుడికి ఇదే కాదు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మస్తు ఇట్లా చేస్తుండే. మా మమ్మీ ఒకరోజు పూరీలకి అన్ని చేసి పెట్టినంటే చపాతీలకి రెడీగా చేసి ఇట్లా అన్నిటిని పెట్టుకుంటారు కదా పైన పైన ఇట్లా. ఇంకా పొయ్యి కాడికి పోయేటప్పటికి మంచిగా పిండేసి, చపాతీ కదా పూరి అంటే అప్పటికప్పుడు చేస్తూ పక్కకి వేసి కాలుస్తా. చపాతీ ఏంటంటే పిండితో చేస్తాం కాబట్టి అంటుకో కాబట్టి ఇన్ని లడ్డుగా ఇన్ని. అయితే ఇంత ఎత్తు ఒక 10-15 ఇట్లా చేసుకొని పొయ్యి కాడికి ఇంకా కాలుద్దామని బయటికి వెళ్ళిన దేనికో ఏమో తీసుకొద్దామని. మమ్మీ ఎందుకో పక్క రూమ్ లోకి పోయి వచ్చింది, ఎప్పుడు నాకు తోకలాగానే ఉంటుంటా. 2 పంచులు ఉన్నాయి ఇట్లా. ఇంకా నేను వచ్చే వరకు ఏం చేసిండు, ఇట్లా వేసి పుస్సా అని 2 చాలతో ఇట్లా పంచులు కొట్టిండు, బాక్సింగ్ కొట్టిండు. ఒరే అంటే మమ్మీ బాక్సింగ్ చేసిన డిష్ అని అంటుండు. నాకు తెలియదు కదా అంత పిండి అని అవ ఏంద్రా ఈ పని చేసినావు అని. ఇంకా మళ్ళీ పిల్లగాడు ఏం చేస్తాం, మళ్ళా బిస్కి మళ్ళా చేసి చాలా ఇళ్ళల్లో అట్లా అవుతుంది నాన్న, తెలవక పిల్లలది ఇట్లా. ఇంకోటి పిల్లల్ని ఏమనలేం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే అట్లా చూసుకునే. ఇంకోటి చాలా మంది మా పిల్లలు అట్లా ఉండారమ్మా, మేము ఏదైనా చెప్పినా కూడా వినరు, మీరు ఎట్లా పెంచారు పిల్లల్ని అని. ఎట్లా ఏందండి, ఎవరైనా సరే మనం ప్రేమతోనే పెంచడం, ఇంకా వేరే ఏం లేదు. మా మమ్మీ మాతో మనం ప్రేమతో పెంచడం అంతే. ఇంకోటి మన కష్టం నష్టం అన్ని మన పిల్లలకు చెప్పుకుంటూ, ఇగో మీకోసమే మేము బ్రతుకుతున్నాం, మా ప్రాణం మీరే అన్నట్టు పెంచుకోవడమే అంతే. మా మమ్మీ మాతోని అన్ని చెప్పేది, అంటే ఇది మంచి కాదు, ఇది ప్రతిదీ మాకు తెలవంది. అంటే మా పిల్లలు తెలవకుండా మా లైఫ్లో నాకు మా రాముడు ఇట్లా మేము చేసిన దానిలో కష్టం సుఖం అనుకోండి, మా ప్లాన్స్ అనుకోండి, ఏదైనా సరే మా పిల్లలకి తెలవంది ఏం లేదు. మా పిల్లలు మేమేందనేది మా పిల్లలకి అంతా తెలుసు.
కోపంగా ఎప్పుడు చెప్పకపోయేది, ఉమ్, ఎంతసేపు వినేటట్టే చెప్పేది. అర్థమయ్యేటట్టు. మంచి కూర్చోబెట్టుకొని ఇది కాదు ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి ఇది 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 అని చెప్పేది. మేము కూడా ఇంకా మా అమ్మ అంత మంచిగా పిలిచి చెప్తుండే కాబట్టి మేము వినేటోళ్ళం. ఇంకోటి ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేట్. అంటే నేను ఏ చెప్పినా కూడా మా పిల్లలనే కాదు ఏ పిల్లలైనా వినడం. ఇప్పుడు నా మనమడు మనరాలు కూడా నా బిడ్డ మా తమ్ముడు వాళ్ళు ఏం చెప్పినా కూడా చక్కగా వినకపోయినా నేను చెప్తే వాళ్ళకి వేదవాక్కు అంటే ఇట్లా కూర్చొని క్లియర్గా చెప్తా, నాన్న ఇట్లా 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 చేస్తే మీరు మంచిగా ఇట్లా ఉంటారని ఓన్గా కొన్ని స్టోరీస్ చెప్పి దానికి అట్లా అయితే ఇట్లా ఉంటారని చెప్పి చెప్తుంటా. నా పిల్లలకి సేమ్ అట్లనే. వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి ఆడిచ్చేది, వాళ్ళతో ఎక్కువ అటాచ్గా ఉండేది. వాళ్ళ స్కూల్కి వినప్పుడు టైంలో మన పని మేము చేసుకునేది, వాళ్ళు వచ్చి నుంచి ఎక్కువ వాళ్ళతోనే ఉండేది. ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్. మా మమ్మీ మా డాడీ ఎప్పుడు కూడా మా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు లేరండి. నిన్న వీడియోలో చెప్పినాం కదా, మా రిలేటివ్స్ అందరు కూడా మేము లేనప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు రాలే, తర్వాత డబ్బులు ఉన్నప్పుడు వస్తారేమో చెప్పుకోవడానికి చాంతాడంత ఉన్నారు, కానీ పక్కన సుతులుతాడంత కూడా లేరు. ఇంకోటి మా మమ్మీ మా డాడీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా నేను మా అక్క మాత్రం యాక్సెప్ట్ చేయము కొంతమందిని. చేయని విధంగా ఉన్నారు. అంత కష్టాల్లో అట్లా ఉన్నప్పుడు ఎవ్వరు రాలే. మా తాత చచ్చిపోయినప్పుడు కూడా కొంతమంది రానోళ్ళు, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు మనం బాగా బతుకుతున్నప్పుడు వస్తే మనం మా మమ్మీ డాడీ అంటే పెద్దరికంగా రానిచ్చి మంచిగా ఉంటారు, కానీ మేమైతే ఉండలేము కదా. అట్లా మాకు తెలుసు కదా చిన్నప్పుడు ఎవరు మనతో ఉన్నారు ఎవరు మన లేరని. అందుకు నేను మా అక్క మాత్రం కొంతమందిని యాక్సెప్ట్ చేయం. అట్లా ఏమున్నా మా మమ్మీ మా డాడీ మాకు సినిమాలు కానీ మాకు హాలిడేస్ వచ్చినా కూడా మాతో ఎప్పుడు ట్రిప్పులు, పిల్లలకి హాలిడేస్ వచ్చింది ఎక్కడ బోరీళ్ళు, మన ఇంటికి కూడా అంత వీళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎవరు రారు ఆడుకోవడానికి అది ఇది అని చెప్పి. మా పెద్దమ్మ పిల్లలు మా అక్క వాళ్ళు వస్తుండే, అయినప్పటికీ ఇంకా మధ్యలో ఎప్పుడైనా చిన్న చిన్న హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు వస్తుండే, పెద్దమ్మ పిల్లలు వస్తుండే, ప్రతి సమ్మర్ లో కూడా వస్తుండే, పోతుండే లేదంటే వాళ్ళు వస్తుండే. కొన్ని సార్లు మా చిన్నక్క పిల్లలు వస్తుండే, సండే ఇట్లా ఇంకా వాళ్ళని తీసుకొని జూ పార్క్ లని ఎన్టీఆర్ గార్డెన్ అని. హైదరాబాద్ లో చూడని ప్లేస్ లేదు మా పిల్లలు. హైదరాబాద్ చూడని ప్లేస్ లేదు, ఒక్కొక్కటి 10-20 సార్లు చూసుంటాం. అది కాక ఫిలిం సిటీ గానీ, జూ పార్క్ గానీ, బిర్లా మందిర్ గానీ, చార్మినార్ గానీ, గోల్కొండ గానీ, ఎన్టీఆర్ గార్డెన్ గానీ, ప్రతిదీ లుంబిని పార్క్ గానీ, ఇందిరా పార్క్ గానీ, అంటే ప్రతిదీ హైదరాబాద్ లో ఇక్కడ ఉండే స్పెషల్ ప్లేస్ ఏది కూడా మా పిల్లలు టైమ్స్ 10-20 చాలా సార్లు చూసారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా మేము ఉంచకపోతుండే. అది చూసిన ఆయన కూడా మా పిల్లలకి కొంచెం మనకి ఇంకా ఇంట్లోనే ఫుడ్ ఇంట్లోనే చేసుకోపోతుండే కానా. మేము ఇంట్లో ఇంత టిఫిన్ నిండా పులిహోర అది వండి దాంట్లో ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్, పులిహోర, ఇంకా పోయేటప్పుడు ఇంకా సమోసా అది ఇది అక్కడ తీసుకోవడము, అక్కడ ఉన్న చిరు తిండ్లు అవి తీసుకోవడము, చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు వాటిల్లోనే వేసుకొని అందరం ఆ బండిలో ఎక్కి అందరం పోతుండే, ఫ్యామిలీ పోతుండే. పోయి మంచిగా ఇంకా పొద్దున్నే పోయి సాయంత్రం వరకు తిరుక్కొని ఇట్లనే చెట్ల కింద ఏడన్నా కూర్చొని బాగా తిని పిల్లలకి ఏ విధమైన అంటే ఇక్కడే చూపెట్టుకుంటూ వాళ్ళకి బోర్ ఫీలింగ్ లేకుండా ఎప్పుడన్నా వెళ్తుండే ఊరికి. కానీ మా పిల్లలు ఎక్కువ ఉండలేరు, అక్కడ ఉండలేకపోతుండే. ఊర్లో మా ఇల్లు ఉంది, మీకు తెలుసు కదా, ఊర్లో మా ఇల్లు ఉంది. అయినా కూడా అది పడవ పడిపోతుంది, అది ధర్మసత్రం అయిపోయింది తప్ప. మరి మేము ఎప్పుడు పోతాం? మేము ఒకవేళ పోతే అయితే ఖచ్చితంగా మన వాళ్ళతో షేర్ చేసుకుందాం ఆ వీడియోని. నాకు కానీ మా అక్కకు కానీ ఏ రోజు మాకు అసలు ఒక దానిపైన ఆశ కానీ ఒక దానిపైన బాధ కానీ ఏది లేదు. ఉన్నంతలోనే మేము మాకు అసలు వేరే ప్రపంచం ఆ బట్ట కట్టాలనే బాధ మేము తెప్పేలే, ఆ ఫుడ్ తినాలి అనే కోరికలు మా పిల్లలకి మేము తెప్పేలే. ఎందుకంటే వాళ్ళు చూడక ముందే మేము తినిపించేటోళ్ళం. బట్టలు కూడా ఈ పుట్టి ఇట్లా నచ్చింది తినాలనుకుంటుండే, చెప్తుండే, అది అయిపోతుండే, తింటుండే, ఆ టీవీ చూసినామా. మేమెంత కష్టపడ్డా మా పిల్లలకి మంచి కాస్ట్లీ బట్టలు, మంచి ఫుడ్, సినిమాకి ఏదైనా వెళ్దామన్నా కూడా మంచిగా వీళ్ళని సినిమా తీసుకెళ్ళి సినిమాలు అసలు అన్ని చూపెట్టుకొని సినిమా చూసుంటాం. మొన్న గత ఒక 4-5 years గా మేము తగ్గించేసినాం, కానీ పెద్దగా అయినాక అక్క పెళ్ళైనాక తగ్గిపోయినాయి. అంతకుముందు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వెళ్ళేటోళ్ళం. అది ఏ సినిమా అయినా పోయేది ఊరికి జస్ట్ టైం పాస్ కి ఫ్యామిలీ అంతా ఇట్లా వెళ్ళినాం అని చెప్పి, అంటే ఎవరికి ఏ లోన్లీ ఫీల్ లేకుండా అట్లా అన్ని మాదే అండి. మేమే మొత్తం మంచిగా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటాం. ప్రతిదీ మా డాడీ లైవ్ ఫిష్ తీసుకొస్తుండే, అది కూడా ఒక ఎంజాయ్మెంట్. దాన్ని ఇంటికి వేసి దాన్ని కొయ్యడము, దాన్ని చేయడము, అట్లా బతుకున్నది చూడడం. మేము కోళ్ళను పెంచుతుండే. అప్పుడు వాషింగ్ మిషన్ ఏం లేకుండా మా ఇంట్లో. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను బట్టలు పిండుతుంటే నేను వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ వీళ్ళని నీళ్ళు ఇప్పించేదాన్ని, బట్టలు ఉతుకుతూ వెనక పిండి వంటలు చేసుకోవడం, పిల్లల్ని కూర్చోబెట్టుకొని అన్నీ ఇట్లా ప్రతి పనిలో పిల్లలతోనే. వాటిని కూడా గేమ్ టైపు. అవును, పని చేసేస్తే నీకు 10 రూపాయలు ఇస్తా, అన్నం తిని నీకు 5 రూపాయలు ఇస్తా, అట్లా అన్నిటికీ ఏది చేసినా కూడా మా పిల్లలకి ప్రతి పని వచ్చు, మంచిగా చేస్తారు. మా మమ్మీ ఇట్లా అంటే వీళ్ళు మంచి ఇంట్రెస్ట్ తో చేయాలి, వీళ్ళ ఆశతో చేయాలి అన్నట్టు మాతో చెప్తుండే. మెయిన్ నాతోని
మా అక్కకి ఏం చెప్పకపోతే మా అక్క చేస్తుండే. నా కొడుకు వంటలు అది చేపించకపోయేదాన్ని, నేను కాకపోతే మిగతా అంతా ఇంట్లో పనులు. 10th అయిపోయినాక నన్ను నా కొడుకు బయట ఇట్లా బ్యాంక్ పనులు అవి ఇవి 10th అయిపోయే వరకే కొంచెం మనకు లావాదేవీలు కూడా జర పెరిగినాయి. అవన్నీ కూడా నా కొడుకే. ఇంకా ప్రతిదీ వీడు మేమేదైనా కొనాలన్నా చేయాలన్నా అన్నీ. ఇంక నేను ఊరికే వాడి దగ్గర ఒక పెద్ద మనిషి ఇట్లా ఉండేదాన్ని. మేమిద్దరం మాట్లాడితే ఇంక వెళ్ళి వీడే డబ్బులు కట్టడం కానీ చేయడం కానీ అన్నీ మా వాడు చూసుకుంటుండే. బ్యాంకులలో పనులు కానీ. మా రాముడు ఏమున్నా మొత్తం వర్క్ డబ్బులు ఇట్లా ఉంటుండే అండి. ఇంక మొత్తం నా పిల్లల్ని నేనే చూసుకుంటూ, నా పిల్లగా 10th అయిన నుంచి ఇక మొత్తం చేసుకుంటూ ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు కూడా అదే అంటాడు, డాడీ ఇంకా చాలు, ఇంకా నేను చేస్తాను, నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు, నేను చేసేస్తా, ఇంక నువ్వు అవసరం లేదు డాడీ అని చెప్తుంటాడు. నువ్వు జాబ్ చేసినా ఈ పాటికి రిటైర్మెంట్ అయ్యేటోడివి కదా, నువ్వు జాబ్ చేసినా రిటైర్మెంట్ అయినాక ఇల్లు కడుతుంటివి, నువ్వు నాకు అవన్నీ ముందే చేసేసినావు, ఇంకా నువ్వు కష్టపడ అవసరం లేదు డాడీ, మంచిగా కూర్చొని ఇట్లా ఉండని చెప్తుంటాడు. కానీ నా పిల్లలు అట్లాంటి డాడీలు మనం మాట విన్నారు కదా, వినరు. వాళ్ళకి ఓపిక ఉన్నంతకి వయసులో 1000 సంపాదించినా వయసు అయిపోయినాక 100 అయినా సంపాదించిన నా కొడుకు కోసం అనుకుంటారు డాడీలు. ఆల్మోస్ట్ మా రాముడు అయితే అంతే, అందరూ అంతే నాన్న. ఎవరు వాళ్ళ చేతిలో ఉండగా వాళ్ళకంటే వాళ్ళు ఏది పెట్టుకోకుండా కొడుకు 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 ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే వంశం కోసం. సేమ్ టైం పిల్లలు కూడా అట్లనే నాన్న. రేపు పిల్లలకి కొడుకులు పుడతారు కదా పిల్లలు, వాళ్ళతో పాటు ఈక్వల్గా చూసుకోవాలి వాళ్ళ డాడీని. అట్లా మంచిగా మా రాముడు అయితే మంచిగా చూసిండు మా మామయ్యని. మా మమ్మీ నాకు 10th తర్వాత నుంచి అన్ని పనులు చెప్పడము. నేను స్టార్టింగ్లో నాకు తెలియకపోతుండే, నేను అయినా కూడా ఇంకా ఫస్ట్ మా వాడు వెళ్ళకపోతుండే, ఫోన్ మమ్మీ నేను మోన్ మమ్మీ అదే దానిని. ఇంకా నేను వాడిని రే నువ్వు ఇంక అట్లనే ఉండరా అంటే, మా వాడికి ఎట్లా వీక్ పాయింట్, వాడిని ఎట్లా ఒక మాట అంటే చెప్పకొట్టన అవసరం లే, ఒక మాట అన్నా మనకు తిట్టేది కథమిగ. కొన్ని గలీజ్ మాటలు తిడుతుండే. ఒరే ఇంక నువ్వు కూర్చోరా మూల, గాజులు వేసుకొని కూర్చో అని ఇంకొంచెం ఏదో ఇట్లా తిట్టేదాన్ని. అట్లా తిట్టి ఒకటేసారి అండి నేను అన్నది, నువ్వు ఇట్లా చేయి నేను పోతా అని చెప్పి ఆ విసురు కొట్టేసి నేను పోయినా ఆ రోజు బ్యాంక్కి పోయి పని చేసుకుని వచ్చిన. అదేంటంటే లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా, 5 days 3 to 5 days ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ టైంలో నేను వెళ్ళలేకనా ఇట్లా పో అన్నా. అయితే ఇట్లా అనే వరకు ఇంక నేను లైఫ్లో మళ్ళీ నా కొడుకు ఇంకా వాడు బయటికి వెళ్ళిండంటే ఇక మొత్తం వాడే. నాకు ఖాళీ నా సంతకాలు అవసరం ఉంటేనే మమ్మీ రా అని చెప్పిన, నేను ఎక్కించుకొని పోయి ఆడ దించుకొని మళ్ళీ తెచ్చి దించేస్తాడు. అంతవరకే. కొన్నిసార్లు అట్లా చెప్పగలరా, కొన్నిసార్లు చెక్లో సంతకాలు కూడా ఈ వరకే పెట్టేస్తాడు. వాళ్ళ ఏంది దాన్ని రిపోర్ట్ కార్డులో పెట్టి నాదేం పెద్ద సంతకమా, అది ఉత్తగానే గీకేస్తాడు వాడు. మొత్తానికి మాట్లాడుతూ నా కొడుకైతే విన్ అయిపోయాడు. వామ్మ ఈడు తక్కువైనాడు కదరా నాయన. నేనేమి ఇట్లా సర్దుకుంటూ ఇట్లా చేసిన, జస్ట్ ఈ తొక్కలు మిగిలిచ్చేసిన. చూసారు కదా ఎంత ఈజీగా తినేసినో. ఇట్లా పండ్లు తినండి మీరు కూడా, చాలా మంచిది. నన్ను నువ్వు మంచిగా సరే అది ఛాలెంజ్ అని పెట్టుకున్నందుకు నా కొడుకైతే కంప్లీట్ చేసిండు కాబట్టి ఇక వీడే విన్ను. పైగా ఈ ఫుడ్ ఛాలెంజ్ అనేది పరిపూర్ణమైంది నువ్వు తినడంతో. అయితే అట్లనే ఒక పొడుకు పదేద్దాం, అట్లా కూడా పరిపూర్ణం చేద్దాం. అయితే ఇది ఇందులో ఉండేది అడుగుతా, వేరే కొత్తది ఏవి అడగా. మనం తినేసినవి వాటర్ మిలన్, ఇది బనానా, మస్క్ మిలన్, ఇదేమో మేము దోసపండు అంటుండే. దోసపండు, కర్బూజా, దోసపండు, అరటిపండు, యాపిల్, సంత్రా, ఇవైతే మేము అనేది. ఒకలాగా పిలుచుకుంటారులే, మీరు చూసినారు కదా. అయితే ఈ ఫ్రూట్స్లో ఇవైతే హాస్పిటల్లో నా కొడుకు నాకు జ్యూస్ చేసిచ్చిండు. అంటే జ్యూస్ స్పెషల్గా నాన్న, అదే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇట్లా కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. వీటికంటూ కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. హాస్పిటల్ పోయేటప్పుడు సంత్రాన్ని పట్టుకెళ్ళాలి, చూసుకోండు. ఏ టైంలో మనము ఈ స్పెషల్ గా ఫ్రూట్ ఆడతాము. అదొకటి చెప్పు, ఇంకోటి చెప్పకు. ఇది కూడా చెప్తారు, ఇది కూడా స్పెషల్ ఫ్రూట్. ఇది స్పెషల్ ఫ్రూట్, సేమ్ టైం ఇది స్పెషల్ ఫ్రూట్. ఇట్లా 5 రకాలలో ఏమేమి స్పెషల్ అనేది కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన వాళ్ళకి ఒక మంచి శారీ, ఆడవాళ్ళు అయితే ఒక మంచి శారీ, మగవాళ్ళు అయితే ఒక మగవాళ్ళైనా సరే శారీ ఇచ్చేసి అమ్మలకో అక్కలకో ఇస్తారు, మంచిగా ఒక మంచి శారీ అయితే నేను పంపిస్తాను. అయితే అదనమాట ఈ రోజు ఛాలెంజ్. మీకు నచ్చిందా? మంచి క్లీన్ గా చేసిన వాడు తినేసినాడు కాబట్టి మంచిగా వచ్చిందని. మీకు ఇంకా ఏమేమి కావాలో అన్ని కామెంట్ చేయండి. ఇది కూడా కామెంట్ చేసిందే, ఇంకా కామెంట్ చేయండి. మంచిగా మీరు అడిగినవన్నీ చేస్తా. అయితే అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.